హాయ్ హలో నమస్తే. నా పేరు కె వెంకటేశ్వర్లు. వెల్కమ్ టు మై ఛానల్ కొతికల వెంకట్ లాక్స్. ఇవాళ నేను మా పిపిహెచ్ఎస్ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పి కోటకొండలో జరిగిన సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని గూర్చి వీడియో రూపంలో మీకు చూపబోతున్నాను. చూసి ఆనందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. పాట పెట్టి స్టార్ట్ చేస్తాం. సార్ అన్యాయం ఇది. सर ఇంకా ఉంది సార్ మిస్టేక్ ఇది.
సార్ సందర్భంగా జరిగిన ఈ స్నేహపూర్వక ఉపాధ్యాయుని వాళ్ళ మ్యూజికల్ చైర్ పోటీల్లో పద్మలత మేడం గారు, ఇంగ్లీష్ ఆంగ్ల ఉపాధ్యాయురాలైన పద్మలత మేడం గారు విజయం సాధించింది. మేడం రెడీ సాయిరామ్
ఇంకా కొంచెం స్పీడ్ మేడం, స్పీడ్ ఇంకా స్పీడ్ రావాలా. సర్కిల్ అంటే అవుతాను ఒక ఇంటి తేడాలోనూ తప్పిపోతున్నది. చల్లే చక్రే ఎంత 3 సార్లు బకెట్ డోంట్ టచ్. ఆడ మేడం ఓడిపోయినారు. ఫౌల్ మేడం, ఫౌల్. ఈ లైన్ పెడుతుండే. ఈ లైన్ ఎవరు తాతే వాళ్ళు ఫస్ట్. మేడం నిదానంగా రండి, నిదానంగా. మేడం నిదానం. భారతి మేడం, దీప్తి మేడం నిదానంగా రండి. మీ ఇద్దరే మిగిలినారు. భారతి మేడం, భారతి మేడం. ఢిల్లీ క్యాచ్ పెట్టేదేవా నువ్వు డబ్బులు మరి తీసుకుంటా ఇట్లా చిల్లర దుడ్లలో తీసుకో. 300 ఎంత పడుతుంది?
iun bekatlian itu santar. అది ఇంకా హైట్ ఇంకా హైట్ ఇంకా హైట్ అంటే మీకు ఎక్సర్సైజ్ కావాలి సింగిల్ హైట్ 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 లాస్ట్ మనదే ఇంకా హైట్ ఏం సార్ విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఏది ఏమైనా ప్రపంచంలో అన్ని వృత్తుల్లో కంటే గొప్పది, పవిత్రమైనది, యోగ్యమైనది ఏదంటే ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయులంటే ఒక తరాన్ని తయారు చేసే నాయకులు, నడిపించే సామాజిక నిర్మాతలు. అలా నిర్మాతల కింద మనం అందరం చదువుకోవడం అనేది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఈ బాల్యాన్ని వృధా చేసుకోవద్దండి. బాల్యం అనేది ఒక వరము. ఈ వరంలోనే ఈ తిరిగి రాని ఈ బాల్యాన్ని మీరు శ్రద్ధగా చదువుకొని మీకు మీ కుటుంబాలకు గొప్పగా మంచి పేరు కలిగి ఈ బ్రతుకుల్లో మీరు చదివిన చదువు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిర్వహించే అంకిత భావాన్ని నేను ఎప్పుడూ నాకు అవార్డుగా భావించుకుంటూ ఉపాధ్యాయులకు విద్యార్థులకు మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ఈ ఉపాధ్యాయ దినోత్సవము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటాము. ఈ ఉపాధ్యాయ దినోత్సవము మనము మన పాఠశాలలో జరుపుకోవడానికి స్టేజ్ పైకి మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు అయిన నిర్మల మేడం గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. అందరు క్లాప్స్ కొట్టండి. రండి మేడం, గట్టిగా. నిర్మలా మేడం మొన్ననే జూన్లో ఇక్కడికి వచ్చినారు. సీనియర్ ఉపాధ్యాయురాలు. మన పాఠశాలలో తెలుసు కదరా ఏం చెప్తుంది మేడము? ఫిజికల్ సైన్స్ చెప్తుంది మేడము, చాలా బాగా చెప్తుంది మేడము. తర్వాత మన పాఠశాలకు కొత్తగా వచ్చిన జూన్లో వచ్చిన నెక్స్ట్ ఈ రోజు మన ఇన్ఛార్జ్ గురువు గారైన బాల వెంకటేశ్వర సార్ గారిని స్టేజ్ పైనకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సార్.
బాల వెంకటేశ్వర సార్ మంచి కళాకారుడు. తర్వాత మిమ్మల్ని ఒక మంచి పాటతోని అలరిస్తాడు. తర్వాత ఈరోజు మనము ప్రతి సంవత్సరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రాష్ట్రంలో జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల్ని సన్మానించుకోవడం అనేది 1962 నుంచి మొదలై ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరము మన కర్నూలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయులు సెలెక్ట్ కావడం జరిగింది. అందులో మన తెలుగు ఉపాధ్యాయులు అయిన మీరందరూ ముద్దుగా గురువు గారు అని పిలుచుకుంటున్న మన వెంకటేశ్వర సార్ గారు కూడా ఉత్తమ ఉపాధ్యాయుడుగా సెలెక్ట్ కావడం జరిగింది. నిన్న సున్నైన ఆడిటోరియంలో కర్నూలులో అంగరంగ వైభవంగా సార్ని జిల్లా కలెక్టర్ మరియు మన డిఈఓ గారు పెద్దలందరూ సన్మానించడం జరిగింది. సార్ మన స్కూల్లో మన పాఠశాలలో పనిచేస్తున్నందుకు విద్యార్థులుగా మీరు తోటి ఉపాధ్యాయులుగా మేము చాలా గర్వపడుతున్నాము. అటువంటి సార్ను ఈరోజు మనం సన్మానం చేసుకోవడానికి చాలా గర్వపడుతున్నాం మనం ఉపాధ్యాయులుగా. సార్ని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. సార్ వెంకటేశ్వర సార్ దయచేసి స్టేజ్ పైకి రావాల్సింది వస్తున్నాం. గట్టి కొట్టండి అమ్మా. ఈరోజు మన హీరో మన స్టారు సూపర్ స్టారు వెంకటేశ్వర సారే. రండి సార్. మరియు యువకుడు మీ గ్రామస్తుడు విద్యా కమిటీ చైర్మన్ అయిన రంగడు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. రంగడు పాపం ఎంత పని ఉన్నా కూడా, ఎంత సేన్లో పని ఉన్నా కూడా ఒక్క రోజుకు 2 రోజులకు ఒకసారన్న వచ్చి అందరినీ టీచర్లని నవ్వుముఖంతో, ఎప్పుడు చూసినా నవ్వుముఖమే ఉంటుంది. ఈయనకేం సమస్యలు లేవా అన్నట్టు కనబడుతుంటాడు. అందరినీ సార్ విచ్చేసి ఖచ్చితంగా నవ్వుకుంటూ విచ్చేసిపోతుంటాడు. సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ సమస్యలను దాచుకొని సంతోషాన్ని చూపించేవాడు గొప్పవాడు రంగడు. థ్యాంక్ యూ రంగడు. ఓకే, ఇప్పుడు మనము ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మన ఈరోజు మన ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు అయినా సరే బాల వెంకటేశ్వర్లను కోరుచున్నాము. తల్లి తండ్రి దైవము గురువంటే, తల్లి తండ్రి దైవము గురువంటే, జాతి గొంతు గానము వెలుగుచున్న జ్ఞానము, జాతి గొంతు గానము వెలుగుచున్న జ్ఞానము గురువంటే. అరిస్టాటిలు సోక్రటీజు కౌటిల్యుడు కౌశికుడు, అరిస్టాటిలు సోక్రటీజు కౌటిల్యుడు కౌశికుడు, చరితను మలచిన గురువులారా వందనాలు, వేల వేల వందనాలు. చరితను మలచిన గురువులారా వందనాలు, వేల వేల వందనాలు. గురువంటే తల్లి తండ్రి దైవము, గురువంటే జాతి గొంతు గానము వెలుగుచున్న జ్ఞానము గురువంటే. పిల్లల చదువుకు అర్థం చెప్పిన ప్రయోగశీలి గిజుబాయి, పిల్లల చదువుకు అర్థము చెప్పిన ప్రయోగశీలి గిజుబాయి. పల్లె పల్లెలో పిల్లల గుండెలో, పల్లె పల్లెలో పిల్లల గుండెలో జ్ఞానజ్యోతులను వెలిగిస్తున్న, జ్ఞానజ్యోతులను వెలిగిస్తున్న చరితను మలిచిన గురువులారా వందనాలు, వేల వేల వందనాలు. గురువంటే తల్లి తండ్రి దైవము, గురువంటే జాతి గొంతు గానము వెలుగుచున్న జ్ఞానము
జాతి గొంతుగానము వెలుగుచున్న జ్ఞానము గురువంటే బుడి బుడి నడకల ముద్దు మాటలకు అమ్మే కదరాది గురువు బుడి బుడి నడకల ముద్దు మాటలకు అమ్మే కదరాది గురువు పలకాబలుపము పట్టిన తదుపరి పలకాబలపం పట్టిన తదుపరి సమాజమే ఒక చక్కని గురువు సమాజమే ఒక చక్కని గురువు గురువంటే తల్లి తండ్రి దైవము గురువంటే జాతి గొంతుగానము వెలుగుచున్న జ్ఞానము గురువంటే థ్యాంక్ యూ. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు గురు పూజిస్తావు అంటే ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఇవన్నీ క్వశ్చన్స్ నేను అడగదలుచుకోలేదు. ఎందుకంటే నాకు సార్ అడిగితే ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పట్లేదు. ఏం అసలు ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఒక్కరైనా కనీసం తెలుసా? ఈరోజు టీచర్స్ డే అనేది టీచర్స్ డే అనేది తెలుసా? ఏంది టీచర్స్ డే? ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా పనిచేసి మన తొలి ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే మన దేశానికే పెద్ద, అంటే ఒక ఉపాధ్యాయుడు అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినారు కాబట్టి ఆయనకు గుర్తుగా మనము ఆయన బర్త్డేని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇట్లా గురు పూజిస్తాము. మరి మనం అంతస్తవం అని అంటున్నారు, కానీ మీరు ఈరోజు వచ్చిన దాన్ని బట్టి చూస్తే మీకు గురువుల పట్ల ఎంత భక్తి ఉంది, లేదా మీ టీచర్స్ పట్ల మీకు ఎంత రెస్పెక్ట్ ఉంది అనేది ఇప్పుడు ఇక్కడ చూసి అర్థమైంది నాకు. ఇంతవరకు నేను పనిచేసిన స్కూళ్ళలో, ఇప్పుడు వెళ్ళిన ఒక వారం రోజులు పనిచేస్తున్న స్కూళ్ళలో పిల్లలు ఉత్సాహంగా వస్తున్నారు. మా టీచర్స్ డే ఇది ఎంతో వాళ్ళ ఆసక్తి అంతగా ఉంది వాళ్ళ ఉపాధ్యాయుల పట్ల. మరి మీరు చూస్తేనే పరీక్ష ఉన్నారంటే మీకు టీచర్స్ అంటే ఇష్టం లేదనుకోవాలనా? మీకు గురు పూజించాల్సిన అవసరం లే. మీ టీచర్ పట్ల మీకు అభిమానం ఉండాలి. మీ క్లాస్లోకి వచ్చే టీచర్ల పట్ల వాళ్ళు చెప్పేది దాని పట్ల గౌరవం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అవి ఉంటే మీరు వాళ్ళు చెప్పేది విన్నారంటే బాగా మంచి స్థాయికి వస్తారు. మీరు గురువులను పూజించాలంటే పూలు పెట్టి పూజించాల్సిన అవసరం లేదు. ఇవి నేర్చుకోండి, కొన్ని పద్ధతులు అనేవి నేర్చుకోండి. మీకు తెలిసి చేస్తున్నారో తెలియజేయకున్నారో తెలియటం లేదు, కానీ ఇక మీదటన్నా మారుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకి ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ వేదిక మీద ఉన్నటువంటి నాతోటి కొలీగ్స్కి టీచర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, బాలబాలికలకు టీచర్స్ డే స్వాగతం, సుస్వాగతం. మా తండ్రి సమానులైన మా గురువు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జరుపుకున్న టీచర్స్ డే అంటే ఏమి నుంచి మన సార్ వారు, మన మేడం వారు చెప్పారు కదా. ఈ క్రమశిక్షణ అనేది ఇంతవరకు చెప్పేది కదా. 4 రోజులకి క్రమశిక్షణ అక్కడ ఎట్లా పడితే మనం ఎన్ని రోజులు వచ్చింది, మనకి జూన్లో వచ్చింది మేడం, మన క్రమశిక్షణ ఇలా ఉంది. అక్కడ 4 రోజులుగా అట్లా ఉందని అర్థం చేసుకోండి మీరు. వీటి నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బందికరంగా స్కూల్లో టైంలో అది కూడా మీరు కట్టడి చేయాలి. అదే మీ ఉపాధ్యాయుల నుంచి నేను కోరుకుంటున్నాను. క్లాస్లో పాఠాలు చెప్పేటప్పుడైనా ఏ సందర్భంలోనైనా లోపల ఉన్నారు పిల్లలంటే ఎంత డిసిప్లిన్గా ఉంటే మీరు అంత బాగా చదువుకోగలరు. కేవలం మీకు చదువు రావడం లేదు చాలామందికి అంటే దాంట్లో ఏకైక కారణం ఏదైనా ఉందంటే అది క్రమశిక్షణ లోపమే. ఎప్పుడైతే మనం క్రమశిక్షణ కలిగి ఉంటామో శ్రద్ధగా మనం వింటాం. ఎప్పుడైతే శ్రద్ధగా వింటారో మీరు మళ్ళా చదవాల్సినటువంటి అవసరం కూడా మీకు రాదు.
పాఠాలు ఎంత శ్రద్ధగా మనం సమాధానాలు అంత చక్కగా మనం చెప్పగలం. ఎప్పుడైతే వినలేదో ఇంకా ఏం అడిగినా ఏమి సమాధానం చెప్పలేదు. కాబట్టి విద్యార్థులకు ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే, మీరు బయట అల్లరి చేయండి, మనం గ్రౌండ్లో వచ్చిన తర్వాత మనం ఎలాగో అల్లరి చేస్తాం. అదే క్రమశిక్షణను బాగా కలిగి ఉండండి, క్రమశిక్షణతో అలా ఉండండి. ఉపాధ్యాయులు చెప్పేటువంటి ప్రతి పాఠాన్ని శ్రద్ధగా విని మీరు మంచి భవిష్యత్తును మీరందరూ కూడా పొందాలని, మీరు మంచి భావితరాలకు మంచి పౌరులుగా, కనీసం మీరు ఉద్యోగాలు సాధించాల్సిన అవసరం లేదు, మంచి పౌరులుగా ఎదగాలంటే కూడా క్రమశిక్షణ అనేది మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. దీని అందరూ దృష్టిలో ఉంచుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన టీచర్స్కి, అలాగే సభకు నమస్కారములు. అలాగే టీచర్స్ అందరికి కూడా టీచర్స్ డే, హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ సార్. ఎలా జరిగిందబ్బా అంటే స్కాలర్షిప్స్, స్కూళ్ళలో స్కాలర్షిప్స్ ఉంటాయి కదా, స్కాలర్షిప్స్ వాటి మీద ఆయన చదువుతూ ఆయన ఏం చేస్తారు, అలాగే చదువుకుంటూ చదువును పూర్తి చేసుకొని మద్రాస్ యూనివర్సిటీలో అయితేనేమి, కలకత్తా యూనివర్సిటీలో అయితేనేమి, తర్వాత బనారస్ యూనివర్సిటీలో అయితేనేమి, చాలా యూనివర్సిటీలో ఆయన కాలేజీలో లెక్చరర్గా చేస్తూ ఒక టీచర్గా ప్రొఫెసర్ చేస్తూ ఆయన ప్రొఫెసర్గా చేస్తున్నప్పుడు ఆయన ఎన్నో సేవలు చేసినారు, ఆయన యొక్క సేవలు గుర్తించి అప్పుడు ప్రభుత్వం ఏం చేశారు, ఏం చేశాడు, రాష్ట్రపతిగా ప్రభుత్వం ఆయనకు దక్కించిన తర్వాత ఆయన ఏం చేసినారు అంటే, ఆయన గుర్తుగా, ఆయన జన్మదినం గుర్తుగా ఆయన రెండోసారి కూడా 1962 సంవత్సరంలో కూడా ఆయన భారతదేశం యొక్క రాష్ట్రపతిగా. అందుకే ఆయన ఏం చేసినాడబ్బా అంటే, ఆయనకు గుర్తుగా అయ్యా గురు పూజోత్సవం మనం జరుపుకుంటే బాగుంటుంది, ఏదో ఒకరోజు జరుపుకుందామని చెప్తే ఆయన ఏం చేసినాడు, ఆయన ప్రభుత్వం గుర్తించి ఎప్పుడూ అసలు జరుపుకునేది కాదు, ఆయన పుట్టినరోజే మనం గురు పూజోత్సవం జరుపుకుంటే బాగుంటుందని చెప్పి ఆయన ప్రతి సంవత్సరం గుర్తించుకుంటూ, అలాగే ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఇచ్చుకుంటూ అదే ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ 5వ తారీఖున గురు పూజోత్సవం జరుపుకుంటున్నారు. అవునా కదా? అలాగే మీరు భవిష్యత్తులో కూడా మంచి చదువులు చదివి ఉపాధ్యాయులుగా మారితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అర్థమైందా? మన ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. నా శుభాశీస్సులు. ఇంతవరకు అందరూ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ దినోత్సవం గురించి తెలియజేశారు. ఉపాధ్యాయుడు అంటే ఉరిమే ఉరుము, ప్రకాశించే వెలుగు అని చెప్పవచ్చు. మీలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని చూపించి చీకటి అనే దాన్ని తొలగించి వెలుగు నింపేవాడే ఉపాధ్యాయుడు. ప్రతి వానికి ఉపాధ్యాయుడు లేనటువంటి చదువు వ్యర్థమని కూడా చెప్పవచ్చు. నేను చాలా క్లాసుల్లో చెప్తుంటాను, మా ఉపాధ్యాయుడు ఎప్పుడో 3వ తరగతి చెప్పినటువంటి చదువుకు సార్థకంగా ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంటికి పోయి సేవ చేస్తుంటానని చెప్పింటా, చాలా క్లాసుల్లో చెప్పింటాను. నేను 2020 సంవత్సరంలో నా గుర్తుగా నాకు జ్ఞాపకాన్ని జీవితాన్ని ఇచ్చినట్టు నా ఉపాధ్యాయునికి నేను ఏమి ఇవ్వగలను, నేను ఏమి ఇవ్వలేను. నా గుర్తుగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు 2020 నుంచి ఆయనకు బట్టలు ఇచ్చేవాడిని. నిజంగా అద్భుతమైనటువంటి. కానీ పాపం 2020, 21, 22, 23, 24 ఇచ్చాను, కానీ 25లో ఇవ్వలేకపోయాను. ఎందుకంటే తను చనిపోయాడు. అద్భుతమైన నా జీవితాన్ని ఇచ్చాను. ఈ విధంగా మీ దగ్గర ఉండి నేను మాట్లాడడానికి అవకాశం కల్పించని ఆ మహాదేవునికి చాలా వందనాలు, రుణపడి ఉన్నాను. నిజంగా మీరు టీచర్స్ ఏమో చెప్తే ఎట్లా వెళ్ళిపోతుంటారు. ఈవెన్ నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్కి ఒక టీచర్ వస్తే ఆ సారు మా ఊర్లోనే ఉంటే అతని యొక్క ఇల్లుని శుభ్రం చేసి వచ్చిన వాళ్ళం. నిజంగా మేమే ఇప్పటికి కూడా మా సారులు ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించే వాళ్ళం. నిజంగా అద్భుతమైనటువంటి అవకాశాన్ని కలిగించినందుకు మేము సంతోషపడతాం. నిజం అద్భుతమైనటువంటి అవకాశం కలిగించాడే. ఆ టీచర్కి సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ ఉపాధ్యాయులకి మేము చాలా రుణపడి ఉన్నామని చెప్పుకుంటాడు. బాల సారు
వెంకటేశ్వర సార్ కూడా చెప్పారు వాళ్ళ జీవితం గురించి, ఆ అధ్యాపకుల గురించి, వాళ్ళు చేసిన చదువు గురించి. మీకు కూడా చాలా చెప్తున్నాం. మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న 5 పైసలు ఇస్తే 5 పైసలు కదా, అది ఎంత అద్భుతంగా చూసుకునే వాళ్ళము. మీలాంటి తిండి గిండి అలాంటి అప్పట్లో లేవు. అయినా మాకు ఒక ఛాలెంజ్ అట్లందుకంటాడు. ఇంతకొందుకు 2000 సంవత్సరంలో ఒక సీరియల్ ఒక సాంగ్ వచ్చింది, అది ప్రశ్నించుకోండి. జీవితం అంటే ప్రశ్నేరా, బదులై నీవు సాగరా. జీవితం అంటే ప్రశ్నేరా, బదులై నీవు సాగరా అన్నటువంటి పల్లవితో సాంగ్ ఉంది. అద్భుతంగా ఉంది. ఇప్పుడు కూడా చెప్తుంటాను, జీవితం అంటే ప్రశ్నించుకో. నేనెందుకు ఇలా ఉన్నానో, ఎందుకు అలా ఉండకూడదు, ఎందుకు ఉండాలి నేను ఇలా, ఎందుకు కాకూడదు. పెద్ద పెద్ద మేధావులు కూడా ఒక టీచర్ దగ్గర చదివినటువంటి విద్యార్థులే. కాబట్టి మీరు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలంటే ఒక క్రమశిక్షణతో ఉంటూ, ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుంటూ పైకి ఎదిగితే ఉన్న స్థానాలు క్రమశిక్షణ కలిగి బాగా చదువుకుంటారని ఆశిస్తున్నాను. అవకాశం పెద్దలకు వందనాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, గురువు అంటే ఏమి? చదువు చెప్పేవాడా? రైట్. మరి నాకు తెలిసినటువంటి నేను చెప్తాను. గురువు అంటే 3 అక్షరాలు కదరా, గు రు వు. వు అంటే ఏమి? ఏదైతే ఉందో, ఏదైతే ఉన్నదో దాన్ని రుజువు చేసి మీకు చూపించేవాడు. ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి, మీకు అందరికీ ఇంగ్లీష్ చదవనీకి వస్తుంది, తెలుగు చదవనీకి వస్తుంది. సబ్జెక్టులు మీరు చదువుకొని మీరు సొంతంగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోవచ్చారా? తెచ్చుకోలేరా? ఎందుకు తెచ్చుకోలేరు? మీకు చదువు వస్తాయి కదా. మరి గురువు ఏం చేస్తాడరా? చదువు చెప్తాడా? గురి చూపిస్తారా? గురి ఏం చూపిస్తాడు? మీకు ఈ స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి, తర్వాత అర్థం కానటువంటి విషయాలు ఏం చేస్తాడు? గురువు చెప్తేనే అర్థమయ్యేది. మీ నాయన మీ అమ్మ వాళ్ళు చెప్తే అర్థము కాదు. కాబట్టి వాళ్ళ గురువు దగ్గర నేర్చుకుంటాడు. మన వల్ల దేశభక్తి, గురుభక్తి, తర్వాత దైవభక్తి. అప్పుడు మీకు జ్ఞానం వస్తుంది. మేమేమేం పుట్టుకొని రాలే, మేమంతా పల్లెటూరు నుండి వచ్చినాము. నేను సార్ చెప్పిన నేను కూడా 6 కిలోమీటర్లు మా గ్రామం నుంచి గోనెండ్లో పోయి, గోనెండ్ల నుంచి ఇట్లా గోనె సంచులు వేసుకొని ఇదల్లా చినిపోయి చెత్రి పట్టుకొని గోనె సంచి, ఇప్పుడు చెత్రి ఎన్నో ఇబ్బందులు పడి చదువుకున్నాము. కాబట్టి మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి గవర్నమెంట్. ఎన్ని ఫెసిలిటీస్ అంటే మీకు అరటి పండు ఒలిసి నోట్లో పెడుతుంది. ఇప్పుడు 24 మంది టీచర్లు ఉన్నారు. మీకు ఏ జ్ఞానం కావాలా, మీరు ఎంతవరకు ఉన్నతంగా ఎదగాలనుకుంటే అంతవరకు వెళ్ళడానికి మీకు అందరూ సహాయం చేస్తారు. కాబట్టి మీరు శ్రద్ధగా చదువుకోండి. తర్వాత మీరు క్లాసులో సార్ అనుకుంటే డల్ స్టూడెంట్ అయినా కానీ ఉన్నతమైన స్థితికి ఎదుగుతాడు. ఎందుకంటే గురువుకి ఆ శక్తి ఉంది. గురువుకి దేవుడు ఆ శక్తి ఇచ్చినాడు. ఇప్పుడు కానీ గురువు లోపల అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాం. సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఘన నివాళి అర్పిస్తూ అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఒక చిన్న విషయం చెప్తాను. నేను వచ్చిన సెకండ్ డే ఏదో సమ్ హయ్యర్ క్లాస్ 9th 10th ఏ సెక్షన్ గుర్తులేదు. ఈ సర్వేపల్లి విద్యార్థి మిత్ర అని ఉంది కదా మనకు, మీకు ఇచ్చిన కిట్టు పేరు సర్వేపల్లి విద్యార్థి మిత్ర. ఊరికే క్యాజువల్గా అడిగా, నేను అది చెప్పరని కూడా అనుకోలే. హూ ఈ సర్వేపల్లి రాధాకృష్ణ అని అడిగా. వాళ్ళకి ఎవరికో గుర్తుండే ఉంటుంది, వాళ్ళు ఎవరో నాకు గుర్తులేరు ఎందుకంటే కొత్త కాబట్టి. హీఈస్ అవర్ టీచర్ అన్నారు. ఎవరనేనంటే మా మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ టీచర్ అంటే మా మ్యాథ్స్ టీచర్ అన్నారు. మీకు వాళ్ళు ఏమనుకోని చెప్పారో నాకైతే అర్థం కాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ మళ్ళీ ఎంత గుర్తు చేసినా కూడా కనీసం ఏం చెప్పలేకపోయినారు. ఇట్లా మన మచ్చుతున్నకన్నమాట మన విద్యార్థుల సామర్థ్యాలకు. ఇందాటి నుండి కూడా సార్ వాళ్ళు చెప్తూ ఉంటే మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. కనీసం క్లాప్స్ కొట్టాల్సిన పరిస్థితిలో కూడా మీరు క్లాప్స్ కొట్టండి అని మేము అందిస్తే క్లాప్స్ కొడుతున్నారు, కానీ లేదా క్లాప్స్ కూడా కొట్టలేకపోతున్నారు. అంటే చెప్పే దాని మీద ధ్యాస పెట్టడం లేదు. నా క్లాప్స్ కొట్టండి కాదు చెప్పేది. సరే, మరొకసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నేను సార్కి ఇంకా 3 years సర్వీస్ ఉంది, వెంకటేశ్వర్లు సార్కి.
నెక్స్ట్ ఇయర్ స్టేట్ అవార్డు, ఆ నెక్స్ట్ ఇయర్ నేషనల్ అవార్డు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. మన పాఠశాలలో తెలుగు గురువు గారు అయినటువంటి వెంకటేశ్వర సార్ గారికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు వచ్చినందుకు అందరికీ చాలా సంతోషం. ఇలాంటి అవార్డు మళ్ళీ రాష్ట్ర స్థాయిలో తర్వాత జాతీయ స్థాయిలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఇటువంటి అవార్డ్స్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లల గురించి, పిల్లలు అంటే అల్లరి, ఆట పాట, చదువు. కానీ మన దాంట్లో చదువు లేదు, కేవలం ఆట పాటే ఉంది, అల్లరి ఎక్కువ. ఒకటే చెప్పేది నేను, విద్యార్థులు తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ నలుగురికి భయపడుతూ ఉంటేనే జీవితం ఖచ్చితంగా వృద్ధిలో ఉంటుంది. ఇందులో ఎవరిని మీరు మిస్ చేసుకున్నా మీ జీవితం కిందనే ఉంటుంది. ఎలా ఉంటారు అంటే చాలా ఘోరంగా ఉంటారు. బాగా చదువుకుంటేనే అందరూ కూడా ఉన్నతంగా ఎదుగుతారు. పుట్టినప్పటి నుంచి ఒక 25 ఏళ్ళు కష్టపడినామంటే మిగతా 75 ఏళ్ళు చాలా హ్యాపీగా ఉంటాం. మంచి భార్య, మంచి కుటుంబం, మంచి డబ్బులు, మంచి లైఫ్ ఉంటుంది. అది ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు. ఈ 25 ఇయర్స్ కష్టపడకపోతే అనుకోండి, ఎవరికైతే ఇవి ఇష్టమైతే మీ ఇష్టం, కష్టపడుకుంటే చదువుతారు. నేనైతే నా జీవితంలో నేను కూడా మీ నాన్న మేమలాగానే ఒక రైతు కుటుంబం వచ్చాను. నేను పని చేయలేక, వాటి వెంట పడలేక, ఆ కష్టం పడలేక చదువుకున్నాను. మీకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. షూ, టై, బెల్ట్, పుస్తకాలు అన్ని ఫ్రీ 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 ఫ్రీగా వచ్చేది మన దగ్గర ఎప్పటికీ మిగలదు, ఉండదు. కష్టపడితేనే ఉండదు. ఫ్రీ వస్తే ఉంటుందా? నీకు ఫ్రీ అంతా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. అది నీ అదృష్టం. వాటిని ఉపయోగించుకొని జీవితంలో కష్టంగా పైకి ఎదగండి. జీవితం కోటకొండనే కాదు, కోటకొండ తర్వాత ప్రపంచం చాలా విశాలంగా ఉంది. చాలా విశాలంగా ఉంది ప్రపంచం. ఒకసారి బయట పడండి, తెలుస్తుంది మీకు ఎలా ఉంటుందో ప్రపంచం బయట. అక్కడ ఉంది ఆనందం. కోటకొండ చదివితే మంచి సోర్సెస్ ఉన్నాయి, మంచి లైఫ్ ఉంటుంది, మంచి ఆనందం కూడా ఉంటుంది. అది గ్రహించండి. ఈడ ఉన్న ఒక 15 నిమిషాలు ఆనందం కోసం మీరు టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. అది కాదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి విద్యార్థులు. ప్రపంచం కోటకొండలో లేదు, చాలా ఉంది. బయటికి పోతే అది చదివితేనే ఉంది, చదువుకుంటేనే ఉంది. చదువుంటే డబ్బు వస్తుంది. ఆ డబ్బు ద్వారా మనం మొత్తం జీవితాన్ని ఆనందంగా చేసుకోవచ్చు. కాబట్టి పిల్లలు గ్రహించాల్సింది ఒకటే, కష్టపడండి, చదవండి, అందరినీ గౌరవించండి. తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ నలుగురిని మీరు గౌరవిస్తే మీ జీవితం ఇక్కడ ఉండదు, ఎక్కడో ఉంటుంది. కాబట్టి అందరికీ ఒకసారి శుభాశీస్సులు. థ్యాంక్ యూ సార్. న్యాయవాది, టీచరు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి. ఆయన ఒకసారి అడిగినారు, ఈ వృత్తుల్లో గల నీకు ఏ వృత్తి నీకు సంతృప్తినిచ్చింది అంటే ఉపాధ్యాయ వృత్తిని నాకు సంతృప్తినిచ్చింది అని చెప్పినాడు అతను. అంటే ఆ ఉపాధ్యాయ వృత్తి పైనే ఆయన పుట్టినరోజును మనం టీచర్స్ డేగా జరుపుకుంటున్నాము. నిజంగా ఈ టీచర్స్ డే జరుపుకుంటున్నాం అంటే మేము ఉపాధ్యాయులందరికీ ఆయనకు రుణపడను. సర్వేపల్లి రాధాకృష్ణ గారికి. సార్ మళ్ళీ సార్ చెప్పినట్టు ఇక్కడ ఎవరు కూడా టీచర్స్ కానీ పైనుంచి ఊడిపడలేదు. అందరము వ్యవసాయదారుల కుటుంబంలో నుంచి వచ్చినాము, అందరూ కష్టపడి పనిచేసినాం. మీరు చెప్తుంటారు మేము రాత్రి చదవలేదు సార్, రాత్రి చేయని పోయినేమో, కరెంట్ లేదు మా ఇంట్లో, ఇంకోటి కష్టాలు. ఆ కష్టాలన్నీ అనుభవించే ఇక్కడికి వచ్చినారు. మీ ఊర్లో 11 మంది ఉపాధ్యాయులు సెలెక్ట్ అయినారు కదా, వాళ్ళు కూడా అన్ని కష్టాలు అనుభవించే సెలెక్ట్ అయినారు. వాళ్ళు మమ్మల్ని కాదు, కనీసం వాళ్ళని చూసైనా మీరు చదవండి. వాళ్ళని చూసి మీరు కూడా ఆ స్థితికి రావాలని చెప్పేసి చదవండి. ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా ఏం చూపిస్తాడు? దారి చూపిస్తాడు, మీ జీవితం ఎలా ఉండాలో చూపిస్తాడు. కానీ మీ వెనకల ప్రతి స్టేజ్ లో ఎవరో ఒకరు, 1వ తరగతి నుంచి ప్రతి స్టేజ్ లో మిమ్మల్ని నడిపేయడానికి ఎవరో ఒక ఉపాధ్యాయుడు మీ వెనకల ఉంటాడు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కానీ ప్రతి విద్యార్థిని కూడా ప్రతి ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయురాలు కానీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎవరి స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ మీరు క్రమశిక్షణతో ఉంటే భవిష్యత్తులో మంచిగా స్థిరపడతారని, ఖచ్చితంగా చక్కగా చదువుకొని మాకంటే ఉన్నత స్థానంలో మీరు ఉన్నారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆ విధంగా బతకాలి.
ఆ విధంగా బతకాలి. మరి ఇక్కడ మీలాంటి పొజిషన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళమే ఇక్కడంతా ఉన్నామని చెప్పేసి రవీందర్ రెడ్డి సార్ అన్నాడు, అది నిజం. అట్లాంటి వారిలో నేను కూడా ఒకరిని. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను ఈ స్థితికి తెచ్చినటువంటి గురువుల్ని ఈ సందర్భంగా తలుచుకోవాల్సింది కాబట్టి వాళ్ళందరినీ తలుచుకుంటూ, ముఖ్యంగా అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు, తోటి ఉపాధ్యాయులందరికీ మీకందరికీ శుభాశిష్యులు. రైట్, మీకు సినిమాల గురించి చెప్తే బాగా అర్థమవుతుంది కాబట్టి రీసెంట్గా ఒక సినిమా చూసిన. ఆ సినిమాలో ఇట్లనే మీటింగ్ పెట్టింటాడు పాపారావు అనేటువంటి సర్పంచ్ పెట్టింటాడు. ఆ మీటింగ్లో పాపం ఒక మాస్టర్ ఉంటాడు, నిలబడి మాట్లాడుతుంటాడు, పాఠాలు చెప్పాలనుకుంటుంటాడు, ఎవరిను బడికి పిల్లలు పోనట్ట చేస్తూ ఉంటారు. ఒక అతను లేస్తాడు, లేచి నేను చదువుకోమంటే ఎవరిని పంపించడం లేదు, మీరందరూ కూలికి పిలుచుకోబోతున్నారు అంటే మధ్యలో నుంచి ఒక అతను లేస్తాడు, సార్ చదువుకునేది డబ్బులు సంపాదించేదానికే కదా సార్, మా పాపని నేను కూలికి పిలుచుకోబోతున్నా, రోజుకి 60 రూపాయలు వస్తున్నాయి, ఇద్దరం కలిసి మా 3 పూటల సంపాదించింది 3 పూటల తింటున్నాం సార్ అంటే సర్పంచ్ అంటాడు పాపారావు, అబ్బా వాళ్ళే చెప్పావురా అంటాడు. అన్న తర్వాత ఏం సార్, ఆడ కూర్చున్నటువంటి ఎస్ఐ సారు నెలకి 4,500 సంపాదిస్తాడు, ఆడున్న స్వామిగాడు రోజుకి 500 లేదే ఇంటికి పోడు అంటే నెలకి 15,000. మరి ఈయన గొప్పనా వాడు గొప్పనా అని అంటాడు. దానికి ఆ సారు ఒక కథ చెప్పి, అబ్దుల్ కలాం గురించి ఒక కథ చెప్పి చివరిలో ఏమని చెప్తాడు, సినిమాలు బాగా చూస్తారు కదా, ఏం చెప్తాడు, రెస్పెక్ట్ మర్యాద ఎట్లొస్తుంది, డబ్బు ఎవడైనా సంపాదిస్తాడు కానీ చదువుకుంటే మర్యాద వస్తుంది. నువ్వు ఉన్న సోమిగాడిని 15,000 సంపాదించే సోమిగాడిని ఏమని పిలిచినావు, అరే సోమిగాడు అని పిలిచినావు. అదే 4,500 సంపాదించే ఎస్ఐ గారిని ఏమని పిలిచినావు, ఎస్ఐ గారు అని పిలిచినావు. డబ్బు ఎవడైనా సంపాదిస్తాడు, రెస్పెక్ట్ మర్యాద ఎవరిస్తారు, చదువు ఇస్తుంది, అవునా లేదా? మరి మీకు మర్యాద కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలా, బాగా చదువుకోవాలా. రైట్, బాగా చదువుకుంటే మంచి రెస్పెక్ట్ వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నిన్నటి గురు పూజోత్సవ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సారాలంతా కూడా అసలు అది ఎందుకు జరుపుకుంటున్నాము, అది జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇవన్నీ చెప్పారు. మనము చదువుకుంటే చదువు అనేది దొంగలు ఎత్తుకోపోనేటువంటిది, దోచుకోలేనటువంటిది, ఎంత ఇచ్చినా తరగనటువంటిది. మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే అది ఖర్చు పెడితే అయిపోతుంది, లేదా ఎవడో ఒకడు దోచుకుంటే కొట్టేస్తే పోతుంది. కానీ మీరు చదువుకున్నారే 10th క్లాస్ సర్టిఫికెట్ ఎక్కడికి పోదు. ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత దానికి సంబంధించిన ప్రొఫెషనల్ కోర్స్ ఏదైనా చేస్తే మీ జీవితానికి అది ఆసువుగా ఉపయోగపడుతుంది. మీరు సంపాదించుకోవడానికి అది ఆధారం అవుతుంది. అలాగే మీకు వచ్చింది, మీకు తెలిసింది ఇతరులకి నేర్పిస్తే అది ఎప్పటికీ మర్చిపోదు. మనకు వచ్చింది ఎప్పుడైనా కూడా 10 మందికి పంచాలి. మనకు తెలిసింది ఎప్పుడైనా కూడా 10 మందికి నేర్పిస్తే అది జీవితంలో మర్చిపో. ఒకసారి 10 సార్లు చదివే కంటే ఒక్కసారి రాస్తే గుర్తుండిపోతుంది.
అదే ఒక్కసారి మన పక్కవాడికి మనకు వచ్చిన లెక్కని నేర్పిస్తే ఆ లెక్క నీవు జీవితంలో మర్చిపోవు. నీకు అది పరీక్షలో రాసేటప్పుడు వానికి నేర్పించింది నీకు మర్చిపోచ్చి నువ్వు బాగా పరీక్ష రాయగలవు. ఇది ఒకటి. తర్వాత వచ్చేసి ఉపాధ్యాయుడిపై ఒక చిన్న కవిత. అజ్ఞానమనే నిశీదిని తన జ్ఞానంతో రూపుమాపి జీవం లేని రాతి శిలలను శిల్పాలుగా మలచి విద్యార్థుల భవిష్యత్తుకై బంగారు బాటలు వేసి దారి మలిచిన జీవితాలను బెత్తంతో సరిచేసి నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్ది అవతార పురుషులకు సైతం అసామాన్య ధర్మాన్ని ప్రబోధించి ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ కలిగించి వృత్తికి న్యాయం చేసి శిష్యులను ప్రవృత్తిలో నిలిపే కథానాయకుడు ఉపాధ్యాయుడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ చప్పట్లు అన్నీ కూడా మన జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డు గ్రహించినటువంటి వెంకటేశ్వర్ల సార్కి చెందుతాయి. మళ్ళీ ఒకసారి కొట్టండి. ఓకే, నెక్స్ట్ నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహించినటువంటి వెంకటేశ్వర్ల సార్ గారు ఒక మహా గ్రంథము. ఆ గ్రంథము అన్ని పేజీలు చదవకపోయినా ముందు మాట ఉంటది ప్రతి పుస్తకంలో, చూసారా? ముందు మాటలు ఆ గ్రంథంలో ఏముంటాయి, ఏమేమి నేర్చుకుంటారు అనేది ఉంటది. కాబట్టి అప్పుడప్పుడు మీరు సారు దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా సారు ఒక సామాన్యుడు ఒక గొప్పవాడు ఎలా కావాలో సారే మీకు ఉదాహరణ. అలాంటి గొప్ప వ్యక్తి సార్ని గురించి అప్పుడప్పుడు మీరు సార్ దగ్గరికి వెళ్ళి సార్లో ఉన్నటువంటి గుణాలలో కొన్ని గుణాలు మీరు అలవర్చుకున్నా కూడా మీరు కూడా గొప్ప వాళ్ళు అవుతారు ఖచ్చితంగా, అందులో సందేహము లేదు. తర్వాత గూగుల్ చూసారా మీరు? గూగుల్లో ఈ రోజు ప్రతి ఒక్కటి దొరుకుతుంది మీకు, ఏ విజ్ఞానమైనా దొరుకుతుంది. ఇది లేదు అన్నిక లేదు. గూగుల్ కి కంటే గొప్పవాడు గురువు. చెప్పండి చూడండి, గూగుల్లో దొరకనిది గురువు దగ్గర దొరుకుతుంది. గూగుల్ కి గురువుకి తేడా ఏమంటే గూగుల్ మీరు ఏమిస్తే అది ఇస్తుంది, అది నీకు ఏం కావాలో ఇస్తుంది. కానీ గురువు దగ్గర క్యారెక్టర్ అనేది గురువు దగ్గరనే నేర్చుకుంటారు. క్యారెక్టర్ ఎక్కడ దొరకదు. క్యారెక్టర్ అనేది గురువు దగ్గరనే నేర్చుకుంటారు. అందుకే మన స్వామి వివేకానంద ఒక మాట చెప్పినాడు, ఇఫ్ యు లాస్ వెల్త్ నథింగ్ యు లాస్. నీ దగ్గర ఉండే సంపదల్లా కోల్పోయినా నువ్వు ఏమి కోల్పోనట్టే. కాబట్టి మన దగ్గర ఎంత సంపద ఉన్నా అంత కోల్పోయినాం అనుకోండి మనకేం జరగనట్టే. ఇఫ్ యు లాస్ హెల్త్, ఆరోగ్యం, ఇఫ్ యు లాస్ హెల్త్ సంథింగ్ యు లాస్. నీకుండే ఆరోగ్యాన్ని కనుక నువ్వు కోల్పోయినట్లయితే నీలో ఎంతో నువ్వు కోల్పోయినట్టే. కాబట్టి ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి ఖచ్చితంగా. లాస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇఫ్ యు లాస్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ యు లాస్. క్యారెక్టర్ అనేది కనుక నువ్వు కోల్పోయినట్లయితే జీవితంలో బతికి ఉన్నా చచ్చిన వాన్ తీరే లెక్క. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏ చదువు వచ్చినా రాకపోయినా క్యారెక్టర్ అనేది నిలబెట్టుకోండి. సమాజంలో ఒక గొప్పవాడు అనిపించుకోండి, అద్భుతమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతారు. ఈ రోజు క్యారెక్టర్ ఉంటే ఎక్కడైనా బతుకుతాడు ప్రపంచంలో. ఇప్పుడు గురువుల నుంచి మీరు నేర్చుకునేది 25%. తర్వాత నీ కొలీగ్స్ సమాజం నుంచి నేర్చుకునేది ఒక 25%. ఈ ప్రకృతి నుంచి నేర్చుకునేది 25%. అందుకే డిస్టెన్స్ అని అంటారు. 75% కనుక నేర్చుకున్నట్లయితే జీవితంలో గొప్ప వాళ్ళు అవుతారు. 75% చాలు మీరు గొప్ప వాళ్ళు కావడానికి. కాబట్టి మీరు ఈ ప్రకృతిలో మనం ఆలోచించగలిగితే ప్రతి జీవం ఉన్నది శాంత స్వభావి. అలాంటిటువంటి ప్రతి ఒక్కటి మనం ఆలోచించగలిగితే ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవి కూడా మనకి గురువులాగానే ఉపయోగపడుతుంది అని నేను మీకు చెప్తున్నాను. అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ సమయం లేదు, అందరూ ఎప్పుడెప్పుడు ముగిస్తారని సార్ వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి
సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమంలో వేదిక మీద సుఖాసీనులైనటువంటి మా సహోదరుడు బాలా వెంకటేశ్వర సార్ గారికి, అదేవిధంగానే మా సోదరిమణి శ్రీమతి నిర్మల మేడం గారికి, అదేవిధంగానే నా ఉపాధ్యాయ మిత్రులు, నా సహపాఠి ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా మొట్టమొదటిసారిగా నేను ఉపాధ్యాయ దినోత్సవాన్ని నమస్పూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. బహుశా మనము ఏదో ఇలాంటి కార్యక్రమం జరపాలంటే దానికి ఒక గొప్ప విశేషమైన ఉండాలా, లేదా గొప్ప ప్రాధాన్యమైనటువంటి ఉండాలా. గొప్ప విశేషము, గొప్ప ప్రాధాన్యం ఏమిటంటే గురువులకే గురువు. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై 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 గురవే నమః. అంటే ఇది శ్లోకం. మనం ఎదగడానికి ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా ఈ శ్లోకంలో కనిపిస్తున్నారు. మాతృదేవో భవ అంటే మొట్టమొదటి స్థానము ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వలేనిది ఒక గొప్ప స్థానం అమ్మకి ఇచ్చినారు. అందుకే మాతృదేవో భవ అంటున్నాం. ఎందుకంటే తల్లి తన పిల్లలను చూసుకున్నటువంటి భాగ్యము మరెవరికి కూడా లేదు. తన కొడుకు అందంగా లేకపోయినా, వికారంగా ఉన్నా, కుంటివాడైనా, కురూపి అయినా కూడా తన పిల్లవాడు అందగాడే అనుకుంటుంది. అందుకే కాకి పిల్ల కాకి ముద్దు అంటుంటాం, ఎంత ఏ రకంగా ఉన్నా కూడా. అట్లా అమ్మ ప్రపంచంలో వెలకట్టలేనటువంటి ఒక గొప్ప విశిష్టమైనటువంటి వ్యక్తి ఉన్నారంటే అది మొట్టమొదటిసారిగా అమ్మ. మొదటి స్థానం వచ్చేసి అమ్మది. కాబట్టి మాతృదేవో భవ అంటుంటాం. చిన్నతనములో 9 మాసాలు మోసి కష్టపడి ఈ ప్రపంచానికి ఒక మాంసం ముద్ద మాదిరి ప్రపంచానికి మనం పరిచయం చేస్తే, ఒక మాంసం ముద్దలం మనం గర్భంలో, అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మనం మాంసం ముద్దలం. ఈ మాంసం ముద్దల వలె ఉన్నటువంటి మనని అమ్మ మన ఈ ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది. వాస్తవానికి బయటకు వచ్చిన తర్వాత మనం బుడిబుడి నడకలతో వెళుతూ ఉంటే అమ్మ ఎంత అందగాడేవిరా అది ఇదని అమ్మ అంటుంది. చాలా నిజంగా ప్రపంచంలో వెలకట్టలేనటువంటి ప్రేమ ఎక్కడుందంటే కేవలం అమ్మ పొత్తిలా మాత్రమే దక్కుతుందని నేను నమ్మేటువంటి మొదటి వాడిని వాస్తవానికి. అందుకోసం మనము విలువలు తెలియక ఈ రోజుల్లో అమ్మ అంటే ఒక లెక్క లేనితనము, తండ్రి అంటే లెక్క లేనితనం. కాబట్టి అమ్మకు మొట్టమొదటిసారిగా గౌరవం ఇవ్వాలి, మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. అందుకే మొట్టమొదటి గురువు అంటే కూడా మనకు అమ్మనే. అమ్మ అంటుంటాం మనం, లేరా కన్నా లేచి లేవడరా, అట్లా ఇట్లా ఎంత ప్రేమ చూపుతుంది చూడండి. సాయంకాలం పొలాల పోయి అమ్మ ఇట్లా చెరువులో జొన్న కంకలు, సద్దు కంకలు అవి ఇవి తీసుకొని వస్తే పిల్లవాడు వాడు అప్పటికే ఆ ముక్కు అంతా సీమిడి అవి ఇవి అంతా పెట్టుకొని తల్లి పాపం గోసి పోసుకొని పొలాల నుండి వస్తుంటే పిల్లవాడు అట్లా ఉరుకుతుంటాడు అమ్మ గట్టిగా తొడలు పట్టుకోవడానికి. కన్నా బోధించారా, నువ్వు ఎంతవరా అది అని ఎంత ప్రేమ చూడండి. అసలు ప్రేమ అంటే ఎట్లా ఉండాలనుకుంటే అది మాతృ ప్రేమ అంటాం. చాలా ఇది మనము ఒక పెద్ద విశేషమైనటువంటి టాపిక్. కాబట్టి అమ్మని మనం అంతా కూడా పూజిస్తాం, ధ్యానిస్తాం. మనసులో ఎప్పటికీ ఈ స్థానంలో అమ్మని స్థానాన్ని మనం పెట్టుకుందాం. ఇక రెండవది పోతే పితృదేవో భవ అంటాం. అంటే నాన్న అటువంటి వాడు మనకు కావలసినటువంటి అవసరాలలో తీరుస్తూ మనము ఎదిగే క్రమములో ఆయన ఎన్నో రకాలుగా బాధలు అనుభవించైనా కూడా పిల్లల్ని గొప్పవాళ్ళు చేయనటువంటి పడే తపన నాన్నది. అందుకోసం పితృదేవో భవ అంటాం. నాన్న కూడా చాలా గొప్పవాడు. నాన్న గురించి చెప్పడం అనేటువంటిది కూడా అది చాలదు.
అందుకోసము నాకు 2వ స్థానం కూడా ఉంది. ఆ తర్వాత గురుదేవో భవ అంటే గురువుని మనకు 3వ స్థానం మీద ఉంది. ఆ తర్వాత తదనంతరం మనము పూజించేటువంటి దేవునికి 4వ స్థానం ఉంది. కాబట్టి 3వ స్థానంలోనే మనకు గురువు వస్తున్నాడు. అంటే మాంసముద్ద వల్లే ఉన్నటువంటి మనని ఒక గురువుగా మనం ఎదిగే క్రమములో మనం గొప్పవాళ్ళం చేయడానికి గురువు పడేటువంటి తపన చాలా గొప్పది. వాస్తవానికి తపన ఒక తల్లి ఇంటి దగ్గర 2-3 పిల్లలు ఉంటేనే సతాయిస్తుంటేనే తట్టుకోలేక పట్టి స్కూల్ కాలేసింది. ఇట్లా 500-600 మంది పిల్లలకు రకరకాలైనటువంటి ప్రశ్నలకు జవాబులు ఇస్తూ వాళ్ళని దగ్గర తీస్తూ లాలిస్తూ పాలిస్తూ తర్వాత బుజ్జగిస్తూ మీకు కావాల్సినటువంటి విద్యాబుద్ధులు నేర్పడం అనేటువంటిది అంత సులువు కాదు. అందుకే గురుదేవో భవ అంటాడు. గురువు చాలా గొప్పవాడు. ఆయన యొక్క శక్తి, ఆయన అపారమైనటువంటి జ్ఞానాన్ని మనం పంచడానికి తాను చేసేటువంటి యజ్ఞం చాలా గొప్పది. అందుకోసం గురుదేవో భవ అంటాం. కాబట్టి ఈ గురువులకే గురువు అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి మా అందరికి ఆదర్శప్రాయుడు. కాబట్టి ఈ నిన్నటి దినాన్ని ముఖ్యంగా మనము ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే బహుశా నాకు తెలిసి మీరు ఎవ్వరు కూడా అంటే కొంచెం నలుగుతూ కష్టాలు పడుతూ తర్వాత ఏమి లేమితనం అనేవి ఉండకుండా విలాసంగా పాఠశాలకు వచ్చి ఏదో పొద్దువాక వెళ్ళేటువంటి వాళ్ళు మన కోటకొండ పిల్లలు మొదటి వాళ్ళు అనుకుంటాను నేను, నాకు తెలిసి. ఎందుకు మనం అన్ని రంగాల్లో, మేడం గారు కూడా చెప్పింది, మేడం నాకు తెలిసి ఒక 3-4 రోజులు స్కూల్ పోయింది, అప్పుడే ఆ పిల్లల యొక్క క్రమశిక్షణ అంత తొందరగా ఎట్లా క్యాచ్ చేసిందో ఒక పాట చూడండి. అంటే అర్థమవుతుంది మనకేదో చెప్తుంటారు కదా. ఎందుకు మనం ఇది చాలా మనం సిగ్గుపడేటువంటి విషయం. ఓ రకంగా చెప్పాలంటే ఒకానొక దశలో అంటే మేము చదువుకునేటువంటి రోజుల్లో తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైనటువంటి బట్ట కూడా లేదు. కిలోమీటర్ల దూరంలో నడిచి వెళ్ళి, నేను ఉదాహరణ తీసుకున్నట్లయితే నాది చిన్న బురాంతోటి అనేటువంటి చిన్న పల్లెటూరు. అప్పట్లో మాకు హై స్కూల్ లేదు కాబట్టి బెలగల్లు ఉండేది. దాదాపు 12 కిలోమీటర్లు రోజు కొండ మీద నడిచి వచ్చేటువంటి వాళ్ళం. తర్వాత బ్యాగులు లేవు. ఆ యూరియా సంచులు ఏదైనా ఉంటే సూపర్ సంచుల్ని ఇట్లా కుట్టించుకొని దానికి ఒక నిక్కర్ గుండి పెద్దది పెట్టించుకొని సాకలలో గంట నెత్తిగా తగిలించుకుంటారు కదా, అట్లా పోయేటువంటి వాళ్ళం. మా పెద్ద ఆస్తి అంటే అదే ఒక సంచి. ప్లస్ అదే విధంగానే ఇప్పుడు మీకు రకరకాల హార్ట్ బ్యాగ్ అది ఒక సిల్వర్ బకెట్. బహుశా బాల్యం నా సమ వయస్కులు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా చదివి చూసింటారని చెప్పి నేను అనుకుంటున్నాను. దాంట్లో మరి ఆ క్యారెట్లో అమృతం ఉంటుంది. ఏం అమృతం ఉంటుంది? కొర్రన్నము చింతకాయ చట్నీ పుడక రూపాయలు ఏముండదు అమృతం మనకు ఆ రోజుల్లో. మరి మేమంతా ఎదగలేదా? భగవంతుడు మాకు ఇచ్చినటువంటి కృషి జ్ఞానం వల్ల 10 మందికి విద్యని అందిస్తున్నాం కదా. అట్లా ఒక గురువుగా మన ముందు నిలబడి మనకి కొన్ని విషయాలు చెప్తున్నాడంటే ఆయన యొక్క జ్ఞానం అపారమైనటువంటిది. నేను కూడా ఒక 4-5 ఉదాహరణలు చెప్తూ ముగించబోతున్నాను. నాకు ఎలా చూడండి, కరెంట్ పోతే వనలేడు, నా వాయిస్ కొంచెం బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. నేను మామూలుగా మా సైన్స్ సారు ఓ సత్యనారాయణ సార్ అని ఒక ఆయన ఉండేటువంటి వాడు. వాయిస్ నాకు ఎలా చూడరా, ఓ సత్యనారాయణ సార్ అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. మామూలుగా ఏదైనా ఆయన చెప్పేటువంటి పాఠము ఏదైనా బోర్ కొట్టినప్పుడు పుస్తకం మీద ఆయన ప్రతి ఒక్కరికి ఒక ఊత పదము ఒక వ్యర్థ పదం ఉంటుంది. ఊత పదం అంటే అది అంటే కానీ ఆయనకు ముందుకు పోదన్నమాట. ఆయన ఒక మాట తెలిసి చెప్పేది తెలిసిందా అనేది, ఒక మాట చెప్పేది పాఠం తెలిసిందా అని చెప్పేది, ఒక మాట చెప్పేది తెలిసిందా అని చెప్పేది. అట్లా నేను కూడా మీ లెక్క ఉన్నప్పుడు చిన్న అంటే ఒక గురువుగా నేను గర్వపడేటువంటి దాంట్లో కూడా నాది కూడా బాల్యంలో కొన్ని చిన్న చిలిపి మజిలీలు ఉంటాయి అనేటువంటి దానికి నేను ఉదాహరణ చెప్పబోతున్నాను. అట్లా తరగతి అయిన తర్వాత అంతా ఒక తెల్ల పేపర్ మీద ఆయన తెలిసిందా అన్నప్పుడు ఇట్లా పెన్ను గుచ్చితే దాదాపు ఆ పేపర్ అంతా నల్ల చుక్కలు పడేది. ఈరోజు
అన్నీ ఎంచుకునే క్లాస్ పోయిన తర్వాత అన్నీ ఎంచుకుంటే ఒక 100 సార్లు అన్నాడు ఈరోజు మా పిఎస్ఆర్ ఓ సత్యనారాయణ సార్ అని చెప్పి అట్లా అనుకునేవాడు. ఓ రోజు బాగా ఏదో రకంగా ఇది ఏదో తుంటరాయాలి ఈ వెంకటేశ్వర గారు ఏమో చేస్తుండని చెప్పి చెప్తే, అంటే మీ ఫ్రెండ్స్ గిల్లలు పెట్టేవాళ్ళు మీకు చాలా సరదా కదా సార్, మిమ్మల్ని ఏదో ఇట్లా చెప్తున్న దానికి మీ విషయాలు ఇట్లా కనుక్కోవడానికి ఇట్లా చేశాడంటే వాకిలేసి ఉతికితే ఇప్పుడు కూడా మా గురువు గారు కొట్టినటువంటి దెబ్బలు ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం వచ్చి కళ్ళ నీళ్ళు వస్తాయి. నేను మా గురువు కొట్టినందుకు నేను ఏడ్చలేదు, ఏడ్చింటే ఆ రోజు, కానీ ఈ రోజు నేను ఏడవలేదు, సంతోషిస్తున్నాను. కారణం ఏమిటంటే నా ఎదుగుదలకు ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యము చాలా గొప్పది. అందుకోసం భగవంతుడు నాకు కొంత చిన్న తెలివితేటలు ఇవ్వడం వల్ల ఒక ఉపాధ్యాయుడు కావచ్చు మీ అందరికీ చెప్పేటువంటి భాగ్యము నాకు కలిగిందని చెప్పి ఈ సభాముఖంగా మా సార్కి, ఆ రోజులో ఉన్నటువంటి సార్కి ఈ చిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగానే ఇది గురు శిష్యుల బంధం కాబట్టి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పబోతున్నాను. అదేవిధంగానే నేను 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకోవడం జరిగింది. చాలా మంది అంటారు బైపీసీ అంటే సార్ తెలుగు పని ఎట్లా వచ్చినాడు అబ్బాయి అని చెప్పి. బైపీసీ తీసుకుంటే బైపీసీలో చేరిన తర్వాత డిసెక్షన్ బాక్స్ అవి ఏదో ఇస్తే ఒక 3 నెలలు 4 నెలల తర్వాత డిసెక్షన్ బాక్స్ ఇస్తే కప్పలు ఇచ్చినారు. అది ఇంతకుముందు కూడా ఉదాహరణ చెప్పినాను నేను, బహుశా అనుకుంటా. కప్పలు ఇచ్చినారా, ఊర్లో ఉండేటైనా కప్పలు పట్టుకారనరా నేను చెప్తే, నేను అట్లా ఊర్లో జలాల కాడ ఉన్నటువంటి కప్పలలో కూడా చిన్న బకెట్లో చిన్న కప్పలలో నాకేం పర్వాలేదు, ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతాలు నీళ్ళముళ్ళు ఉన్నట్టు కప్పలు నాకంటే చాలా ప్రేమ ఎక్కువ. అందుకోసం ఆ కప్పలల్లా తీసుకొని ఒక బకెట్ వేసుకొని అవి తెచ్చిన తర్వాత ఏంటంటే క్లోరోఫామ్ కొంచెం తక్కువ వేసినాను నేను, నాకు కూడా అంత తెలియదు. వేసిన తర్వాత అంత తెచ్చి ల్యాబ్లో పెట్టినాను అనమాట. అప్పుడు ల్యాబ్ ఉంటుంది అనమాట, మామూలు ల్యాబ్లో పెట్టినాను. ఆయన మా గురువారిలు సత్యనారాయణ సార్ రాజు అనేటువంటి ఆయన మా గురువారిలు. ఆయన అందరికీ తలాకు కప్ప ఇచ్చేవాడు, చేస్తున్నా అట్లా చేస్తుంటారు. బ్యాచ్ అందరికి ఇచ్చిన తర్వాత నాకు కప్ప ఇచ్చిన తర్వాత అక్కడ మా బ్యాచ్ లో మా శిశురాండ్లు లేడీస్ చాలా సున్నితత ఉన్నాను, చూస్తేనే బాగా భయపడేటువంటి వాళ్ళు. సరే నన్ను ఏది ఏమైనా కూడా నాకైతే కొంచెం ఏమి అంత భయం అయితే లేదు. కాబట్టి నాకు బ్లేడ్ ఇస్తే బాగా కొచ్చేది, చక్కగా లైట్గా కడుపు కోస్తూ కోసిన కొద్ది కోసినాను. మా సార్ అందరి దగ్గర అంతా చూసుకుంటూ వచ్చినాడు. అది కోసినాను. అది మా సార్ వచ్చే మూమెంట్లోనే లడుక్కునది కొంచెం స్పృహ వచ్చింది అనమాట. అంటే దాని టైం అయిపోయింది, క్లోరోఫామ్ యొక్క టైం అయిపోయింది, స్పృహ వచ్చింది. అది స్పృహ వచ్చేటప్పుడు ఎగిరి పడేటప్పుడు కల్లా మా సార్ తెల్లంగేసినాడు. ఆయన మీద పడితే ఆ పేగులు అవి ఉత్తికినాడు చూడి, అందరు ఎదురుగా 120 మంది చింతపండు అయిపోయింది నాకు. ఎంత అంటే చెప్పలేను నేను, అంత గొప్పగా కొట్టినా కూడా నేను ఆ రోజుల్లో మా గురుగారికి పాదాభివందనం చేశారు, నా తప్పైంది సార్ అని చెప్పి నేను గౌరవపూర్వకంగా ఆయన కాళ్ళ మీద పడితే మా గురువు గారు నన్ను దగ్గర తీసి సాయంకాలం వరే భయపడొద్దని చెప్పి అట్లా దగ్గర తీసినటువంటి మా మహానుభావుడు జువాలజీ సంబంధించినటువంటి సారు. కాబట్టి ఈ సభాముఖంగా అదొక చిన్న ఉదాహరణ. ఇంకా ఒక ఉదాహరణ చెప్తాను. నేను 10th క్లాసు పాస్ అయిన తర్వాత మాది అంతా గ్రామీణ ప్రాంతాల్లో చదివినటువంటి వాళ్ళం కాబట్టి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే అప్పట్లో మనం అనుకునేటువంటి విద్యా వ్యాప్తి ఇంత ఎదుగుదల లేదు. కాబట్టి జూనియర్ కాలేజ్ కూడా చాలా తక్కువ, అవి మండల లెవెల్ కూడా లేవు, ఎక్కడో పెద్ద ఎమ్మిగనూరు అంటే ఆదోన్ అంటే కర్నూలు అట్లా ఉండేది. సరే అని చెప్పి ఆ ఇంటర్మీడియట్కు అప్లై చేసిన తర్వాత నిజంగా చెప్పాలంటే నాకు 10th క్లాస్ వరకు ఒక ట్రౌజర్ కూడా లేదు వరకు అని చెప్పాను. అది నిక్కర, అప్పుడు అంతా తెల్లంగి కాకి నిక్కర అంటే తెలుసా మీకు? కాబట్టి నిక్కర కాకి నిక్కర తెల్లంగి అది కూడా కొంచెం చినిపోయి, ఎందుకంటే మా అమ్మ మా నాన్నలు చాలా బీదవాళ్ళు, కూలిపోయి రోజు కూడా మా అమ్మోళ్ళు అంతో ఇంతో కష్టపడి పక్కన పెట్టి పిల్లవాడు చదువుతాడు ఏదో ఉపయోగపడుతుందని చెప్పి అట్లా దాచిపెట్టేటువంటి వాళ్ళు. సరే మనం దాంట్లోకి వెళ్దాం. అట్లా నిక్కర వేసుకొని ఈ కాలేజీ పోయినండి ఎమ్మిగనూరుకి. అప్పుడు అసలుకి అంత ఏం లేదు, బస్కి కనీసం ఒక 2-3 రూపాయలు 5 రూపాయలు ఛార్జ్ ఉంటుందో, 5 రూపాయలు పెట్టలేనటువంటి స్థితి కూడా రోజుల్లో అంత లేదు. కాబట్టి అక్కడ స్కూల్కి పోతే
కాలేజీలో అందరూ అంతా కొంతమంది సంపన్నమైనటువంటి పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ బాగా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని తిరిగి కాలేజ్ అంటే ఒక హవాలో ఉన్నవాళ్ళు. నేను ఏదో చిన్న కుక్కీగా ఉంటూ ఏదో ఒక చిన్నపోయినటువంటి ఏదో చిన్న అంగి ఒక నిక్కర్ వేసుకొని పోతే మా సారు బాగా సుబ్బయ్య సార్ అనమాట, ఎకనామిక్స్ లెక్చరర్ సుబ్బయ్య సార్. ఆయన మహానుభావుడు. ఆయన అంటే ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక ఉపాధ్యాయుడు అంటే ఆయన స్థానం ఎప్పుడు ఉంటుంది. ఆయన కోసం చచ్చిపోవాలంటే చచ్చిపోవాలి, అంత గొప్పవాడు మా సుబ్బయ్య సార్. అట్లా ఆయన చూసి రైట్ రారా అన్నాడు. ఏం పేరు అంటే ఇట్లా వెంకటేశ్వర సార్ అంటే, ఇక్కడ నువ్వు నిక్కరా అంగేసుకొని వస్తే అందరూ చూసి నవ్వుతారని నీకు ఏదైనా ట్రౌజర్ వేసుకో అది ఇది అని చెప్తే, ట్రౌజర్ అంటే నాకు ఏం లేదు సార్ ఏమని అన్నాను. అట్లా సర్లేరని చెప్పి మా సారు సాయంకాలం రా ఇంటి దగ్గర కలిసి అంటే సాయంకాలం ఇంటికి పోయినాను. అట్లా ఒక 3-4 రోజుల పాటు గురువు గారికి సేవ అంటే రోజు కసు కొట్టేది, తర్వాత నీళ్లు మోసేది. మనం అంతా మోటర్ని అలా కదా, ఎంత పనైనా చేస్తాం, ఇబ్బంది లేదు. అంటే గురు సేవకు మించినటువంటిది ఏది కూడా లేదు అనుకుంటాం. కానీ మనము ఇప్పుడు మన పిల్లలు అని చెప్తే వాడు ఈనట్లు చెవి ఇట్లా పెట్టింటాడు అంటే నడుచుకోలేదు అని ఏం దాంట్లో ఏమన్నా మనం కండలు గారిపోతామా? ఇప్పుడు మా గురువులు కనపడితే బోర్లబ కలబడి నమస్కారం చేయమంటే చేస్తాం. ఎందుకంటే మా గురువుల మీద మాకున్నటువంటి ప్రేమ, ఆ భక్తి భావము, ఆ గౌరవం అనేటువంటి చాలా గొప్పది. అట్లా సరే అని చెప్పి అంత పని చేసిన తర్వాత ఒకరోజు ఆయన కూడా కొంచెం పొట్టిగా ఉన్నాడు అని చెప్పి ఆయనకు ఉన్నటువంటి పాత ట్రౌజర్ ఇచ్చి నాకు తొడిగిచ్చినాడు. తొడిగిస్తే అది ఏమో కింది పోయింది ఒకటే పారు. అప్పుడు ఏమంటే బెల్ వాటర్ పాయింట్ ఇంత పెద్ద పాయింట్లు కింద ఇంత పెద్ద పాయింట్ వస్తాయి అనమాట. అప్పుడు అంటే నేరో పాయింట్ కాదు, పెద్దగా రామారావు తర్వాత నాగేశ్వరరావు కాలంలో ఉన్నటువంటి పాయింట్లు పెద్దవి. దానికి వెనకాల జిప్ ఉంటుంది అనమాట సైడ్ అంత కింద. అంటే జిప్ ఎందుకు ఉంటుందంటే కింద ఇది అంత మట్టి దుమ్ముతులు పోతే చినిపోతుందని చెప్పి జిప్ ఉన్నటువంటి పాతసారి మన బాలసారి తెలిసిందేమో అనుకుంటా బహుశా. అట్లా ఆయన వేస్తే నేను దిగబడిపోయినాను. సన్నగా ఉంటే దిగబడిపోతే ఎవరెవరు ఇది బాగాలేదురా అని చెప్పి ఆయన అట్లా ఒక 3-4-5 రోజులు గడిచిన తర్వాత రోజు పోతున్నాం మా సార్కి సేవ చేయడం అట్లా రకరకాలు ఉంటే, ఒక రోజు ఆయన నాకు తెలియకుండానే మాకు పరిసర ప్రాంతంలో ఒక టైలర్ ఉంటే ఆ టైలర్కు ఆయనకు ఉన్నటువంటి పాయింట్లల్లో కొన్ని పాతవి అన్ని ఒక 4-5 పాయింట్లు ఇచ్చి అండ్ ఎప్పుడన్నా దగ్గర పోయినప్పుడు నేను కూడా ఇట్లా చేయనేవాడు అనమాట. ఇంతెత్తడి కొడుకుని నన్ను అట్లా ఆయన తెలియకుండా నాకు ట్రౌజర్లు ఒక 3-4 సెట్ చేసినాడు. మొత్తానికి సెట్ చేసి ఓ రోజు మా వాళ్ళ ఇంట్లోకి పిలిచి ట్రౌజర్ వేపించి టక్కేసినాడు అనమాట. ఎప్పుడు ఇది 1985లో మా గురువు గారు నా కోసము పాత ట్రౌజర్లు తీసుకొని టైలర్ దగ్గర అడ్జస్ట్ చేయించి నాకు తొడిగి టక్ వేస్తే 1985లో ఆ రోజు మా సారు చేసేటువంటి టక్కు ఇప్పటి వరకు నన్ను టక్కు విడిసలేదు. అది మా సార్కి నేను ఇచ్చేటువంటి గౌరవం. టక్కు చూస్తేనే మా సార్ సుమారు సార్ మనకు వస్తాడు. నేను నన్ను ఎప్పుడో టక్కు ఎప్పుడు ఎవరైనా చూసినా ఎవరు చూడలే, అవసరం ఎవరు కనపడలేదు కూడా. నేను చూడండి ఇంత ప్రేమ ఒక గురువు అంత అవసరం ఆయనకి అంత చేయటువంటి అవసరం ఏముంది? అవసరం లేదు. కానీ అందుకోసం ఏంటంటే గురువు దగ్గర మనం వినమ్రత భావము అనుకో, తర్వాత పిల్లలంటే మన స్థాయి ఎలా ఉంటుంది, మన తెలివితేటలు, మన నాయకత్వ లక్షణాలు, తర్వాత మనం అందరి ఎడలో చూపేటువంటి గౌరవము, అమ్మా నాన్నకి ఇచ్చేటువంటి ఒక గౌరవం, ఇవన్నీ ఒక టీచర్ అనేటువంటి వాడు బేరీ చేస్తాడు. ఒక వేడు చాలా మంది పిల్లల్ని నేను ఇప్పుడు వెంటనే చెప్తా 7th క్లాస్ అంటే పల్లవిటమ్మ వచ్చేయమ్మా అంటుంటాను. కాబట్టి అట్లా కొంతమంది పిల్లలు మనకంటూ ఉంటారు. కాబట్టి అట్లా ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి కూడా ఒక గౌరవమైనటువంటి భావాన్ని కలిగి ఉంటూ అందరు కూడా ఒక గురువుకి ఒక మంచి భక్తి భావంతో కూడి మీరు మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఎదుగుతారని చెప్పి నేను ఆశిస్తూ, అదేవిధంగానే మా మిత్రుడు చెప్పినటువంటి విధంగా నేను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకోవడమైనటువంటిది అయినప్పటికీ కూడా ఈ అవార్డులో భాగస్వాములైనటువంటి నాకు ముఖ్యంగా మొదటి నుండి కూడా మన మిత్రుడు రామకృష్ణ సార్. రామకృష్ణ సార్ అందరూ తెలుసా? ఓ బారి గట్టి రామకృష్ణ సార్ క్లాస్ కొట్టండి. ఎందుకంటే సార్ మీరు అప్లై చేయాలి సార్, చేస్తే బాగుండు సార్, మిమ్మల్ని చూడాలి సార్ అని చెప్పి అట్లా రామకృష్ణ సార్ గారు నాకు ప్రోత్సహించడం. అదేవిధంగానే దాంతోపాటు నాకు సహాయ సహకారిగా మన దేవుడు, నేను ఇష్టంగా పిలిచినటువంటి నా దేవుడు మన వీరేశం సార్ గారు కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావడం. అదేవిధంగానే
మా మిత్రుడు శ్రీ బాల వెంకట సార్ గారు కూడా సార్ చేయాలి సార్, ఈ పీరియడ్ దగ్గరకు వచ్చింది, చేస్తే బాగుంటుంది, ఇదివరకు నేను కూడా తీసుకున్నాను, ఆ గౌరవమే వేరు అని చెప్పి ఆయన కొన్ని మాటలు అంటే ఆయన మాటలు కూడా నేను కొంత స్ఫూర్తి తీసుకొని అదేవిధంగానే ఈ మన బాల వెంకట సార్ గారికి అయితేనేమి, తర్వాత అదేవిధంగా మా మిత్రుడు ఇమానుల్ సార్ కానీ, తర్వాత అదేవిధంగా కొన్ని విషయాల్లో కూడా నాకు అన్ని రకాలుగా సహాయం అందించినటువంటి, కొన్ని విషయాల్లో టెన్షన్ పడుతుంటే మీరేం టెన్షన్ పడదు సార్ నేనున్నానని చెప్పి నాకు భరోసా ఇచ్చినటువంటి మన మిత్రుడు శ్రీధర్ సార్ అయితేనేమి, అదేవిధంగానే మన రవీంద్ర సార్ అయితేనేమి, లక్ష్మణ్ సార్ అయితేనేమి, తర్వాత మన మిత్రుడు మల్లికార్జున అయితేనేమి, నరసింహుడు అయితేనేమి, తర్వాత ఎర్రన్న సార్ అయితేనేమి, మా తెలుగు మిత్రులు వెంకట సార్ అయితేనేమి, తర్వాత మేడం గారు పద్మావతి మేడం గారికి, పద్మావతి గారికి, తర్వాత విజయభారత్ మేడం గారికి, రెహనా మేడం గారికి, సరస్వతమ్మ కోరిక కూడా ఈ నేను తీసుకున్నటువంటి అవార్డు యొక్క కృషి ఫలితము నాది కాదు మనందరిది అని చెప్పి నమ్ముకుంటూ నేను సాధించినటువంటి ఈ చిన్న ఘనత ఇది మన పాఠశాలకు మన పిల్లలకు అందరికీ గౌరవం దక్కుతుందనేటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా మరోసారి మీ అందరూ కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోసారి మిత్రులైనటువంటి బాల వెంకట సార్ గారికి, విజయ నిర్మల్ మేడం గారికి, అదేవిధంగా నా సపాటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వ
విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా. విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.